హాయ్ ఆల్, వెల్కమ్ టు జోష్నా హన్ను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిసెంబర్ 19కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి గ్లోబల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటికీ ఏ కంట్రీస్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందో దాని మీద ఇండెక్స్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఎవరు రిలీజ్ చేస్తారంటే దీన్ని హెన్లీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇందులో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 104th ర్యాంక్. మరి ఏ కంట్రీ అనేది టాప్లో ఉందంటే స్విట్జర్లాండ్, అండ్ లోయెస్ట్గా ఏ ర్యాంక్ ఉందంటే లెబనాన్ కంట్రీ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్గా హురున్ గ్లోబల్ వాళ్ళు 1000 వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ వాళ్ళ లిస్ట్ అనేది తీయడం జరిగింది. ఇందులో టాప్ కంపెనీగా ఏ కంపెనీ చోటు దక్కించుకుందంటే నువిదియా కంపెనీ అనేది చోటు దక్కించుకుంది. ప్రీవియస్గా ఇది గ్లోబల్ 500 లిస్టుగా ఉండే, అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్లోబల్ 1000గా మార్చడం జరిగింది. ఓకే, ఆ తర్వాత నువిదియా తర్వాత వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఉంది, ఆ తర్వాత యాపిల్. నెక్స్ట్ వన్, రీసెంట్గా ఫిఫా బెస్ట్ ఫుట్బాల్ అవార్డ్స్ అనేవి దోహా ఖత్తర్లో ఇవ్వడం జరిగింది. ఇందులో ఫిఫాస్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 వచ్చేసి ఆస్మాన్ డెంబెలేకి రావడం జరిగింది. ఇతను ఫ్రాన్స్కి సంబంధించిన వ్యక్తి. అండ్ ఫిఫా ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి ఐటానా బాన్మటికి రావడం జరిగింది. తను స్పెయిన్కి సంబంధించిన ఆవిడ. నెక్స్ట్ వన్, రీసెంట్గా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దీని చైర్మన్ ఎవరు మనందరికీ తెలుసు కదా, ఎవరు చైర్మన్ ఎస్ రామన్. ఓకే, దీనికి సంబంధించి నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేశారు. ఎవరైతే ప్రైవేట్ సెక్టార్ ఉంటారో వాళ్ళు అప్ టు 80% విత్డ్రా చేసుకోవచ్చు, అండ్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు 60:40 విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. ఇది న్యూగా వచ్చిన అప్డేట్. నెక్స్ట్ వన్, రీసెంట్గా జరిగిన 60th NSCC నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్ అనేది ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది కదా. ఇందులో మను బాకర్ అండ్ సిమ్రన్ ప్రీత్ కౌర్ వీళ్ళిద్దరూ కూడా గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. కర్ణాటకలో రీసెంట్గా ఒక బిల్ అనేది పాస్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి బిల్ అనేది కర్ణాటక స్టేట్లో అంటే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఏంటా బిల్ అంటే, ఎవరైతే ఇతరుల గురించి హేట్ పెట్టుకొని స్పీచ్ చేసినా అలాంటి వాళ్ళకి హేట్ క్రైమ్స్ చేసినా కూడా కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు 7 years జైలు శిక్ష అనేది వేస్తారు. అండ్ దాంతోపాటు 50,000 నుంచి 1 lakh ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఎవరైతే విన్ అవుతారో వీళ్ళకు 451 crores క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాలర్స్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ $727 million, అండ్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 65-70 crores. ఓకే, ఇందులో మొత్తం 48 టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ప్రతి ఒక్క టీంకి కూడా 50 million ఇవ్వబోతారు. రీసెంట్గా వరల్డ్లోనే హైయెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్ని గుల్మార్గ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓపెన్ చేయడం జరిగింది. దాని యొక్క హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 14,000 feet ఉండబోతుంది. అది 360 degrees హిమాలయాస్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు ఇది వరల్డ్లోనే హైయెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్ని ఓపెన్ చేశారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఓమన్కి వెళ్ళారు, జోర్దాన్కి వెళ్ళారు, ఇథియోపియాకి వెళ్ళారు కదా. ఇథియోపియాకి వెళ్ళినప్పుడు ఆ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ హానర్ గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా అనేది మన పిఎం నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరైతే స్కల్ప్చర్ చేశారో రామ్ సుతార్ అతను చనిపోవడం జరిగింది. ఇతను వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఇన్ గుజరాత్. అతనికి పద్మశ్రీ అవార్డు వచ్చేసి 1999లో రావడం జరిగింది, అండ్ పద్మభూషణ్ వచ్చేసి 2016కి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అంశాలు మీకు తెలియాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జోష్నా హన్ను యూట్యూబ్ ఛానల్.